మెరిట్ స్కాలర్షిప్లు, అత్యాధునిక వసతి సౌకర్యాలతో భోజనాలు, బంపర్ ఆఫర్లతో 50 కోర్సుల్లో సీట్లు గ్యారంటీ ప్రకటించింది మన కాంచీ యూనివర్సిటీ. ప్రముఖ కంపెనీల్లో ప్లేస్మెంట్ అవకాశాలు. ఇంకెందుకు ఆలస్యం? వెబ్సైట్ ని సందర్శించండి. వివరాల కోసం నంబర్లకు కాల్ చేయండి. నమస్తే, AB6 న్యూస్కు స్వాగతం. ఈరోజు ఒక చారిత్రాత్మక దినం. ఎందుకంటే 2 రాష్ట్రాల బ్రాహ్మణ కార్పొరేషన్ల అధ్యక్షులు ఎవరైతే చైర్మన్గా నియమితులయ్యారో ఈ మధ్యకాలంలోనే కొత్తగా బసవరాజ శ్రీనివాస్ గారు తెలంగాణ నుంచి, బుచ్చిరాం ప్రసాద్ గారు ఒక 6 నెలల క్రితం నియమితులైన వీరు బ్రాహ్మణ సంక్షేమం కోసం చేయాల్సిన కార్యక్రమాలపైన చాలా ప్రణాళికలు సిద్ధం చేశారు. ఈ 2 రాష్ట్రాల అధ్యక్షులను చైర్మన్లను కలపడం ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే, సరిగ్గా దశాబ్ద కాలం క్రితము బ్రాహ్మణుల సంక్షేమానికంటూ ఒక కార్యక్రమం ఏదీ లేదు. నారా చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో మొట్టమొదటిసారిగా దేశవ్యాప్తంగా ఒక ఆదర్శవంతమైన కార్పొరేషన్ తీసుకొచ్చేసి ఒక రోల్ మోడల్గా బ్రాహ్మణుల సంక్షేమాన్ని కూడా అవసరం అనేది చూపించారు. ఆ తర్వాత సంక్షేమ కార్యక్రమాలు జరుగుతున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో కూడా బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ కేసీఆర్ గారు ఆరంభించారు. ఈ 2 రాష్ట్రాల్లో పకడ్బందీగా ఒక ప్రణాళిక ప్రకారం జరుగుతుంది. వాటికి కార్పొరేషన్లకు చైర్మన్ అయిన బుచ్చిరాం ప్రసాద్ గారు మనతో ఉన్నారు, బసవరాజ శ్రీనివాస్ గారు ఉన్నారు. నమస్కారం సార్, చాలా సంతోషం. పొన్నాడు సుబ్రహ్మణ్యం గారు వైస్ చైర్మన్ గారు, వీరు ముగ్గురు బాధ్యతలు తీసుకున్న తర్వాత తొలిసారిగా మన AB6 సెంట్రల్ కార్యాలయానికి వచ్చి మన డిబేట్లో పాల్గొన్నారు. నమస్కారం అండి, చాలా థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ బ్రాహ్మణ్యానికి మీరిచ్చే సందేశం కోసం చాలామంది ఎదురు చూస్తున్నారు. మా దగ్గర 2,62,000 మంది సబ్స్క్రైబర్లు ఉన్నారు. దాంట్లోంచి చాలా క్వశ్చన్స్ వస్తుంటాయి మా కోసం ఇవి చేయండి, మా కోసం ఇది చేయండి అని చెప్పేసి. బ్రాహ్మణ సంక్షేమ ఫలాలు అందుకోవడం కోసం చేయాల్సిన దాని మీద మీకు ఎంత బాధ్యత ఉందో మీడియా పరంగా మాకు అంతే బాధ్యత ఉంది. మేము కూడా చాలా కార్యక్రమాలు చేశాము. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ముందుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వస్తే అక్కడి నుంచి మొదలు పెడదాం, ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లోనే మొదలైంది కాబట్టి. బుచ్చిరాం ప్రసాద్ గారు నమస్తే అండి. మీ కార్యక్రమాలు ఇప్పటివరకు బాగున్నాయి. మొట్టమొదటిగా ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ కార్పొరేషన్ ఎండోమెంట్ పరిధిలో ఉండేది. ఆ తర్వాత ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని రకరకాల కార్పొరేషన్లకు మార్చడం వల్ల చాలా సమస్యలు ఎదురాయి. ఇప్పుడు ఈ గవర్నమెంట్లో కూడా అదే కార్పొరేషన్ల పరిధిలో నడుస్తుంది. అంటే ఆ కార్పొరేషన్ల పరిధిలో అంటే బాగుంటుంది అనుకుంటున్నారా, లేకపోతే ఎండోమెంట్స్లోకి మారుతుందా? అందరికీ నమస్కారం. ముందుగా శ్రీకాంత్ గారికి నమస్కారాలండి. అదేవిధంగా AB6 ఛానల్ వీక్షించే ప్రేక్షకులకు కూడా నా నమస్కారాలు. వీక్షించినందుకు కృతజ్ఞతలు కూడా చెప్పుకుంటున్నాను. ఇంకా విషయానికి వస్తే మీరు వేసిన క్వశ్చను బ్రాహ్మణ కార్పొరేషన్ ఎండోమెంట్స్లో ఉండాలా, లేకపోతే దాంట్లోనే ఉంటే బీసీ వెల్ఫేర్లో ఈబీసీలో ఉంటే బాగుంటుందా అన్నదానికి, ఎందుకంటే ఎండోమెంట్స్లో ఉంటే ఇప్పుడు ఎండోమెంటు బ్రాహ్మణ్స్ 2 వేరు కాదండి, 2 రైలు పట్టాలు. ఎందుకంటే ప్రతి ఎండోమెంట్ గుళ్ళల్లోనూ సిస్టంలోనూ అర్చకులు నడిపించే వాళ్ళందరూ బ్రాహ్మలే. అందుకనే ఏంటంటే 2 కలిసి ఉంటేనే పద్ధతిగా ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు నాకు 5 జీవోలు ఇచ్చారు దగ్గర. నేను తెచ్చిన జీవోలన్నీ కూడా ఎండోమెంట్ డిపార్ట్మెంట్ ఇచ్చింది. అదేమన్నా నేను సీఎం గారికి దృష్టిలోకి తీసుకెళ్ళాను. ఎందుకంటే నేను ఇప్పుడు మార్పించుకుంటున్నాను. సవిత గారి దగ్గరికి వెళ్ళినప్పుడు మీ సమస్య ఏంది అన్నా, నువ్వు వెళ్ళిపోతే ఎట్లా అని అడిగితే చెప్పా, అమ్మ నాకు ఇది ప్రాబ్లం, 5,000 నుంచి 10,000 రూపాయలు దూపదీప నైవేద్యం జీవో ఎండోమెంటే ఇచ్చింది, 10 నుంచి 15,000 రూపాయలు ఎండోమెంట్ జీవోనే ఇచ్చింది. అదేవిధంగా ఆగమ శాస్త్ర ప్రకారం కమిటీలు వేయాలి ప్రతి గుళ్ళో అన్నది ఎండోమెంటే ఇచ్చింది. వేదం చదువుకునే పిల్లలకి 3,000 రూపాయలు ప్రతి నెల ఇవ్వాలనేది కూడా ఎండోమెంటే ఇచ్చింది. అదేవిధంగా ప్రతి గుళ్ళో కూడా ఒక బ్రాహ్మిన్ ట్రస్టీ బోర్డు మెంబర్ పెట్టాలి, అంటే పూజారి కాకుండా ఇంకో ట్రస్టీ బోర్డు మెంబర్ పెట్టాలనేది కూడా ఎండోమెంటే ఇచ్చింది. ఇది నా మేనిఫెస్టో. దీంట్లో మీరు ఏమైనా చేయగలిగిన ఉంటే మీతో ఉంటాను, నాకేం అభ్యంతరం లేదు. మీరు పార్టీకి బ్రాహ్మణ సమాజానికి న్యాయం చేయాలని మమ్మల్ని ఎండోమెంట్కి పంపాలని చెప్పాను. ఆమె కూడా ఒప్పుకొని రిలీవ్ చేశారు. ఇప్పుడు ఇది ఎండోమెంట్ మినిస్టర్ గారి దగ్గర పెండింగ్ ఉంది. ఇవాళ రేపట్లో సీఎం గారి దగ్గరికి వెళ్ళి మళ్ళీ ఎండోమెంట్కి మార్చుకోవడానికి నా ప్రయత్నాలు నేను చేస్తాను. ఎట్ ది సేమ్ టైంలో ఎండోమెంట్లో ఉన్నప్పుడు ఏదైతే ఉందో ఎండోమెంట్ పరిధిలో ఇప్పటివరకు నెల్లూరు అండ్ గుంటూరు ప్రాంతాల్లో ఉన్న సత్రాలు, బ్రాహ్మణ సత్రాలు ఏదైతే ఉన్నాయో అన్యాక్రాంతం అయిపోయినాయి ఇంతకాలం. అవి ఆ 2 మాత్రమే పార్ట్ ఆఫ్ ఎండోమెంట్ దాంట్లో ఉన్నాయి. మిగతా 6 సత్రాలు ఉన్నాయి. ఈ 6 సత్రాలను బ్రాహ్మణ కార్పొరేషన్ పరిధిలోకి ఎప్పుడు తీసుకురావాలి? ఇప్పుడు మీరు IYR కృష్ణారావు గారు మొత్తం 6 సత్రాలు అడిగారండి. ఒకటి విజయనగరంలో ఒకటి, శ్రీకాకుళంలో ఒకటి, అదేవిధంగా రాజమండ్రిలో ఒకటి, విజయవాడలో ఒకటి అడిగారు.
ఆ 4 మళ్ళీ నేను మన సిఎస్ గారికి లెటర్ రాశాను, అది కూడా మూవ్ అవుతుంది. 99% ఎండోమెంట్ నుంచి మనకి ఇస్తారు. ఇక్కడ కూడా నేను అదే మా సోదరులకి ఇందాక నేను మాట్లాడుతూ ఒక మాట చెప్పాను, ఎవరైనా బ్రాహ్మణ సంక్షేమం కోసం ఆ రోజున ప్రత్యేకంగా బ్రాహ్మణ సంక్షేమం కోసం అని కనుక వాళ్ళు ఇచ్చుంటే మీరు కూడా ముఖ్యమంత్రి గారిని అడిగి అది బ్రాహ్మణ కార్పొరేషన్ కనుక తీసుకోగలిగితే మనం దాంట్లో కొంత చేయగలుగుతాం. ఎందుకంటే ఇవాళ నాకు ఉన్నటువంటి నేను ఏదైనా ఇప్పుడు ఇదివరకు ఏంటంటే ఒక అమౌంట్ డైరెక్ట్ టు ది కార్పొరేషన్కి వచ్చేది. ఇవాళ గత ప్రభుత్వం ఏం చేసిందంటే వీటన్నిటినీ నవరత్నాల్లో పెట్టింది. ఇంకా మేము కూడా అదే పద్ధతిలో వెళ్తుంది. మనకి ఇచ్చింది 350 కోట్ల రూపాయలు, 30 కోట్ల రూపాయలు ఏమో సబ్సిడైజ్ లోన్స్ కోసం ఇస్తారు, 330 కోట్ల రూపాయలు సూపర్ సిక్స్లోకి వెళ్తాయి. అలా కాకుండా ఏదైనా కార్పొరేషన్ ద్వారా స్కీమ్స్ చేసుకోవాలంటే నాకేంటంటే ఈ అపరకర్మలకు చేసుకునే దానికి వాటికి కోసం, అదేవిధంగా నేనేంటి ఉపనయనాల కోసం అడిగాను, ఉపనయనాలు సామూహిక ఉపనయనాలు చేద్దామని. కాకపోతే కొంతమంది మిత్రులు సలహా ఏమి ఇచ్చారండి, ఉపనయనాలు చాలా సంఘాలు చేస్తున్నాయండి, మీరు మళ్ళీ కొత్తగా ఉపనయనాలు ప్రభుత్వం ద్వారా మీరు చేయక్కర్లేదు, దానికి ఏదైనా వేరే వాటికి నేనేంటంటే చదువుకున్న పిల్లలకు ఉపకార వేతనాలు ఇవ్వడానికి ఉపయోగపడే విధంగా ప్లాన్ చేస్తున్నాను. ఇప్పుడు 10th క్లాస్ చదువుకున్న పిల్లలు ఏమైనా ఉంటే వాళ్ళకి ఏదైనా నెలకి సంవత్సరానికి 10,000 రూపాయలు, నెలకి 1000 రూపాయలు ఏదైనా ఇవ్వటం అలాంటి ప్లాన్ చేస్తున్నాం. వాటిలో భాగంగా అందరినీ అప్లై చేసుకోమంటున్నాను. నాకు దగ్గర దగ్గర ఒక 70-80 నిన్నటి దాకా వచ్చినాయని చెప్పారు. వాటన్నిటినీ గ్యాదర్ చేసి నా దగ్గర ఉన్నటువంటి డబ్బుతోటి చేస్తున్నాను. అప్పుడు మనకేమవుతుందంటే ప్రభుత్వం మీద డిపెండ్ కాకుండా ఈ సత్రాలు మనం తీసుకొని దీన్ని మేనేజ్ చేసుకోగలిగితే కొంత వస్తుంది. ఇప్పుడు గుంటూరులో కానీ నెల్లూరులో కానీ ఉన్నటువంటి సత్రాలు చాలా పెద్దవి. గుంటూరులో అయితే 3.5 ఎకరాలు కృష్ణా పిక్చర్ ప్యాలెస్ పక్కన ఉంది, దానిలో కూడా ఎడవరి వారి సత్రం, దాన్ని కూడా నేను వర్కౌట్ చేస్తున్నామండి. దానిలో ఏదన్నా సీఎం గారి దృష్టికి తీసుకెళ్ళి ఇంకా ఎక్కువ ఇన్కమ్ జనరేట్ చేసి దాంట్లో సినిమాలు కూడా ఉంది, సినిమాలు కూడా పడగొట్టేశారు, అవన్నీ కూడా చూస్తున్నాం. అదేవిధంగా మిగతా చోట మనకు వచ్చిన స్థలాలు ఏ విధంగా ఉన్నాయో కూడా చూసుకొని చేయాలనేది. వీటితో పాటు బ్రాహ్మణ సంక్షేమ భవనాల కోసం మాకు విజయనగరంలో విజయనగరం ఒకటి ఉంది, అదేవిధంగా మురళీనగర్లో వైజాగ్లో ఒకటి ఉంది, అదేవిధంగా తిరుపతిలో ఒకటి ఉంది, కర్నూలులో ఒకటి ఉందండి. ఈ స్థలాల మీద కూడా నేను సీఎం గారి దృష్టికి తీసుకెళ్ళి అవి కూడా వెనక్కి తెచ్చుకొని అక్కడ సంక్షేమ భవనాలు కట్టాలనేది, అదేవిధంగా అమరావతిలో కూడా ఒక సంక్షేమ భవనం కట్టాలని ఆలోచన. ఇది నేను చేస్తాను. ఇది బాగుంది. సేమ్ రిలేటెడ్ క్వశ్చన్ మీకు బసవ శ్రీనివాస్ గారు, అక్కడ ఆంధ్రప్రదేశ్లో సంక్షేమ భవనాల కోసం వారు ప్రయత్నం చేస్తున్నారు. తెలంగాణలోకి వచ్చేవరకు అక్కడ సత్రాలు ఉన్నట్టు ఇక్కడ ఆస్తులు లేవు, బ్రాహ్మణులకు సంక్షేమ భవనాలు ఉన్నాయి. ఆ భవనాలు మధ్యలో ఆగిపోయినాయి, చాలా ఉన్నాయి. ఒకటి హైదరాబాద్లో బాగానే ఉంది, వర్కింగ్ దాంట్లో ఉంది, ఇంకా మిగతా జిల్లా కేంద్రాల్లో ఉన్నాయి. మీ తరఫున మీరు ఏం చేయబోతున్నారు? మనకి సూర్యాపేటలో ఒకటి ఉంది, కరీంనగర్లో ఉంది, ఖమ్మంలో ఉంది, నల్గొండలో ఉంది, ఇప్పుడు మొన్న కూకట్పల్లి, మల్కాజిగిరి అన్ని చోట్ల కూడా ఇవ్వటం జరిగింది. ఇప్పుడు ఏంటంటే ప్రభుత్వము ఫైనాన్షియల్గా అక్కడ ఎట్లుందో ప్రభుత్వం ఇక్కడ కూడా అంతే ఉంది. ఈ ఉన్న భవనాలని మనం జాగ్రత్తగా హ్యాండిల్ చేసుకుంటే కొంచెం రెవెన్యూ జనరేట్ చేయొచ్చు. ఇప్పుడు సూర్యాపేట ఉంది ఫర్ ఎగ్జాంపుల్, సూర్యాపేట అటు ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కానీ మధ్యలో ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ వాళ్ళు కూడా కొంచెం ముందరకు వస్తే, మేము కూడా కొంచెం ముందరకు వస్తే అది అందరికీ సెంటర్ పాయింట్గా అవుతుంది. వారు కొంచెం మేము కొంచెం పెడితే అక్కడ వచ్చిన వాళ్ళు మధ్యలో సేద తీరడానికి మనం రూమ్స్ అవి కన్స్ట్రక్ట్ చేసే అవకాశం కూడా ఉంది. అది వారి గవర్నమెంట్ తరఫు నుంచి వారిని రిక్వెస్ట్ చేస్తూ. ఇప్పుడు కరీంనగర్ ఉంది, కరీంనగర్లో కూడా కొంచెం మనం దాన్ని డెవలప్ చేసుకోగలిగితే ఆ జిల్లాని పోషించే కెపాసిటీ ఆ ఒక్క భవనం చూసుకుంటుంది. అంటే మన గోపన్పల్లిలో ఉంది, గోపన్పల్లిలో ఇంకా 3 acres ఖాళీగా ఉంది. మనం అక్కడ హాస్టల్స్ కానీ ఇంకేమైనా కన్స్ట్రక్ట్ చేస్తే ఆ గోపన్పల్లి చుట్టుపక్కల కొన్ని వేల మంది బ్రాహ్మణులు ఐటీలో పనిచేస్తున్నారు. వాళ్ళందరూ 20,000, 25,000 రెంట్కి ఇచ్చి ఉంటున్నారు రూమ్లలో. మనం మినిమం ఛార్జ్ చేసి పెట్టినా కూడా మనకి రెవెన్యూ జనరేట్ అవుతుంది. ఇట్లాంటివన్నీ కూడా ఆలోచిస్తూ ఇప్పుడు అక్కడ ఉన్న కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీని ఇక్కడ ఇప్పుడు ఫైలు సీఎం గారు ప్రిన్సిపల్ సెక్రటరీ గారి దగ్గర ఉంది. దాన్ని 1 month లోపలనే దాన్ని బయటికి తీసుకొచ్చి క్రెడిట్ సొసైటీ ఒకటి తయారు చేయటం, దానికి దుద్దుళ్ళ శ్రీపాదరావు గారి పేరు పెట్టడం. తర్వాత మేము ఇంకోటి ఏం ఆలోచించామంటే ఎఫోర్డబుల్ హౌసింగ్ కూడా బ్రాహ్మణులకి ఇవ్వాలనేది. అంటే బ్రాహ్మణులు కూడా గౌరవంగా బతకాలి. అంటే 35 lakhs to 40 lakhs లోపల మనం ఒక అపార్ట్మెంట్ క్రియేట్ చేస్తున్నాం. ఆ అపార్ట్మెంట్ మీరు 35 to 40 lakhs అపార్ట్మెంట్ అంటే మీకు ఒక లిఫ్ట్, ఒక పార్కింగ్ ప్లేస్ ఉంటుంది, అంతకంటే ఎమ్యూనిటీస్ ఉండవు.
కానీ మనం చేసే దాంట్లో నేను చేసిన ప్రపోజల్లో 35 to 40 lakhsలో మీకు కోకాపేట్లో ఉండే ఎమ్యూనిటీస్ ఉంటాయి. 3 కోట్ల అపార్ట్మెంట్కి ఏ ఎమ్యూనిటీస్ ఉన్నాయో ఆ ఎమ్యూనిటీస్ 35 lakhsలో ఇవ్వచ్చు మనం. నో లాస్ నో ప్రాఫిట్గా ఒక బిల్డర్ తలుచుకుంటే. నాకే ఒక ల్యాండ్ ఉంది 16 ఎకరాలు, అది 100 కోట్ల వర్త్ ఉంటుంది, 125 కోట్లు. దాంట్లోనే ఆ ప్రాజెక్ట్ చేయాలని చెప్పి నేను మంత్రి గారికి కూడా చెప్పాను. చెప్తే వారు యాక్సెప్ట్ చేశారు. దాంట్లో ఏంటంటే మీకు వాకింగ్ ట్రాక్ ఉంటుంది, క్రికెట్ ఉంటుంది, వాలీబాల్ ఉంటుంది, ఎల్డర్ సీటింగ్ ఏరియా ఉంటుంది, ఓపెన్ జిమ్ ఉంటుంది, తర్వాత బిల్డింగ్లో క్లోజ్డ్ జిమ్ ఉంటుంది, సూపర్ మార్కెట్ ఉంటుంది, స్కూల్ ఉంటుంది, హాస్పిటల్ ఉంటుంది, ఫుడ్ కోర్ట్ ఉంటుంది, స్పా ఉంటుంది, టెంపుల్ ఉంటుంది, యాగశాల ఉంటుంది. ఇక వాట్ నాట్ మీకు అన్ని సెక్యూరిటీ, టోటల్ సెక్యూరిటీ, సీసీ కెమెరాసు పర్ఫెక్ట్గా మన వాళ్ళు కూడా గౌరవంగా అక్కడ కోకాపేటలో వాళ్ళు బతికినట్టు ఇక్కడ మన వాళ్ళు కూడా బతకచ్చు అనేది ఒక ఆలోచనతో అది ఒక పైలట్ ప్రాజెక్ట్ కింద నా దాంట్లోనే. ఇప్పుడు ఇంతకుముందు బ్రాహ్మలు ఏదైనా వ్యాపారం చేయాలంటే ఒక 2-3 ఇన్సిడెంట్స్ మనం చూసాం ఆంధ్రాలో కానీ తెలంగాణలో కానీ. బ్రాహ్మణుల వ్యాపారం అనగానే భయపడే పరిస్థితి ఉంది. అందుకని నా ల్యాండ్ పెట్టే నేను చేయాలనుకుంటున్నా. ఇది చేయాలంటే కూడా ఫస్ట్ కాన్సెప్ట్ ఏంటి, నేను ముందు మీ AB6 ద్వారానే ప్రచారం చేపిస్తే నాకు 2000 అపార్ట్మెంట్లు కట్టాలంటే నాకు 3000 ఎంక్వైరీలు రావాలి. ఎంక్వైరీలు వస్తే తప్పితే నేను ముందరకు పోలేదు. నా ల్యాండ్ నేను స్టేక్లో పెట్టినప్పుడు నాకు ఎంక్వైరీస్ కానీ మార్కెటింగ్కి వాళ్ళు రావాలి, మేము తీసుకుంటామని వస్తే నేను స్టార్ట్ చేస్తాను. తప్పకుండా మీరు చెప్తున్న దాంట్లో చాలా బాగుంది సార్. ప్రతిదానికి AB6 అనేది మీ వెంట ఉంటుంది. అట్ ది సేమ్ టైంలో ఇప్పుడు మీరు ఏదైతే బ్రాహ్మణ భవనాల ప్రాజెక్టులు చెప్తున్నారో వాటికి మీరు చెప్తున్న దాని ప్రకారం చూస్తే ఎంత లేనో ఒక 50 నుంచి 60 కోట్లు అవసరమవుతుంది. ఈ డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది? ఇప్పుడు మనం గవర్నమెంట్ మనకి ల్యాండ్ ఉండి మనం ఏదైనా బిల్డింగ్స్ కట్టాలంటే మనకు హైదరాబాద్లో ఎటువంటి ఇబ్బంది లేదు. మన వ్యాపారస్తులు కానీ అందరూ ముందరకు వస్తారు. అందరూ నేను అనేది బ్రాహ్మణ భవనాలు, జిల్లాల్లో బ్రాహ్మణ భవనాలు, బ్రాహ్మణ భవనాలకి అది ఫండ్స్ ఏవో ఉన్నాయని మంత్రి గారు చెప్పారు. అది SGP ఫండ్స్ ఏవో, ఆ ఫండ్స్ కరీంనగర్కి 2 కోట్లు ఇస్తామని చెప్పి కూడా వారు చెప్పడం జరిగింది. అది కాకుండా కూడా మనం ఇప్పుడు మనది కదా, మనం కూడా కొంత తలాకు వేయాలి, వేసి కమ్యూనిటీ గురించి పనిచేయాలని చెప్పేది ఒక ఆలోచన. సూర్యాపేట వరకు మాత్రం ఇద్దరం కలవాలి. ఎందుకంటే అది CSR ఫండ్స్ ఇప్పుడు నేనేం చేశానంటే, నేను ఇప్పుడు మాకు వైజాగ్లో నా స్థలం ఉంది, మురళీనగర్లో 1000 గజాలు, దానిలోనూ మొదలెడుతున్నాం. ఎందుకంటే ఇప్పుడు టీవీలో కూడా మాట్లాడటానికి తప్పులేదు. ఇవాళ చాలా ఇబ్బందులు పడుతున్నది ఏంటంటే లవ్ జిహాజ్ మీద టార్గెటెడ్ పీపుల్ బ్రాహ్మణ్ ఆడపిల్లలు ఉన్నారు. నేను మన చైర్మన్ గారికి, వైస్ చైర్మన్ గారికి కూడా నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా, హైదరాబాద్ చుట్టుపక్కల కూడా విపరీతమైనటువంటి, ఎందుకంటే గోవధ ఇక్కడ ఆపటం కోసం నాకు ఫోన్లు చేస్తారు, మీరు వైజాగ్లో కనుక ఆవులను ఆపగలిగితే బాగుంటుందని చెప్తే కొన్ని నేను అక్కడ కూడా టీములు తయారు చేస్తున్నాం. ఎందుకంటే RSSతో కూడా మాట్లాడి చేసిన, ఇది పార్టీల పరంగా కాదు, సిస్టమ్ పరంగా. ఇక్కడ కూడా ఏంటంటే లవ్ జిహాజ్ ఎక్కువ ఉంది కాబట్టి నేను దానికి సీఎం గారి దృష్టిలో తీసుకెళ్ళినప్పుడు ఇక్కడున్నంత ఫండ్ మాకు అక్కడ లేదు కాబట్టి సీఎం గారికి నేనేం చెప్పానంటే, CSR ఫండ్స్కి నేను ఒక కోఆర్డినేటర్ని పెట్టుకున్నాను సార్, నాకు ఇస్తామంటున్నారంటే పెట్టుకోమన్నారు. నేను కియా కార్లో పనిచేస్తాడు సీనియర్ వైస్ ప్రెసిడెంట్ సందీప్ అని చెప్పి, ఆయన నేను మా కోఆర్డినేటర్గా CSR ఫండ్స్ కోఆర్డినేటర్గా పెట్టి నేను ఆయన చెప్పినట్టే వైజాగ్లో నాకు కుల సంబంధం లేకుండా నాకు ఫ్రెండ్స్ని, ఎందుకంటే వల్లేశ్వర్ గారికి వాళ్ళకి తెలిసిన పరిచయాలన్నీ, ఎందుకంటే పాత పరిచయం ఉన్న వాళ్ళని అడిగితే గుంటూరులో నాకు 2.5 కోట్ల రూపాయలకి నూజివీడి సీట్స్ వాళ్ళు ప్రామిస్ చేశారు ప్రభాకర్. అదేవిధంగా వైజాగ్కి ప్రామిస్ చేశారు. ఎందుకంటే నా లెక్కలో బ్రాహ్మడుకి ఒక మంచి కార్యక్రమం చేస్తున్నానని నేను వెళ్ళి దండం పెడితే ఈ వ్యవస్థలో ఇంకా కూడా బ్రాహ్మణుల మీద గౌరవం అయితే తగ్గలేదండి. మనం వెళ్ళి అడగగలిగే విధానంలో చెప్పగలిగిన ప్రజెంటేషను మనం ఏం చేస్తామని చెప్తే మనం నమ్ముతారు. ఎందుకంటే నాకు కొంతమంది పెద్ద మనుషులు చెప్తారు, మన పక్కన ఓ బ్రాహ్మణుని పెట్టుకుంటే సవ్యంగా ఉంటుంది, బండి సవ్యంగా నడుస్తుంది, లేకపోతే వ్యాపారాలు కూడా దెబ్బతింటాయని చెప్పి నాకు, ఎందుకంటే పేరు కూడా రాయపాటి సాంబశివరావు మాట అనేవాడు, నమ్మకస్తుడు బ్రాహ్మణుని పెట్టుకోవాలయ్యా, అకౌంటెంట్ ఏమో బ్రాహ్మణుడు ఉండాలి, క్యాషియర్ ఏమో వైశ్యుని పెట్టుకోవాలి, సిస్టమ్ జాగ్రత్తగా ఉంటుంది, మీరు చేతికి నోటికి తప్పితే మిగతా బుర్రలో ఆలోచించరు,
వేరే మావాడిని చుట్టాలను పెడితే వాడి చేతికి నోటికి కాకుండా పక్కాటు వంక చూస్తూ ఉంటాడు, మొత్తం కొట్టేస్తాడు. అందుకని మిమ్మల్ని పెట్టుకుంటానని ఇంకా కూడా మనకు ఆ గౌరవం ఉందండి వ్యవస్థలో. అందుకని సార్ చెప్పినట్టు ఆయన కిందాక అదే చెప్పా, మనం ఏదన్నా మంచి కార్యక్రమం ప్రభుత్వం ద్వారా మొదలు పెడితే డబ్బు రాకపోవడం అనేది ప్రశ్నే లేదు. ఎందుకంటే ఎన్ఆర్ఐస్, నేను ఎన్ఆర్ఐని కూడా, మీకు కూడా తెలంగాణ ఎన్ఆర్ఐస్తో కూడా మనం పెడదాం, పెట్టి బ్రాహ్మణ ఎన్ఆర్ఐ గ్రూప్ను క్రియేట్ చేద్దాం సార్. మీకు అందరం కలిసి పనిచేద్దాం, దీంట్లో ప్రాంతీయ విభేదాలు లేవు, అంతా కలిసి ఉంటున్నాం. కలిసి ఉండే రాష్ట్రాలు విడిపోయినంత మాత్రాన మనసులేం విడిపోలేదు. మేము ఇక్కడికి రావచ్చు, మీరు అక్కడికి రావచ్చు, చేయొచ్చు. అదేవిధంగా కోఆపరేటివ్ సొసైటీ బాగా నడుస్తోంది. మా దగ్గర 200 కోట్ల టర్న్ ఓవర్ ఉంది, 120 కోట్ల రూపాయలు అవుట్ స్టాండింగ్ ఉంది, 62 కోట్ల రూపాయలు డిపాజిట్లు ఉన్నాయి. సార్ వస్తానన్నారు, 4 రోజులు వచ్చి చూసుకుంటానన్నారు. వాళ్ళతో కూడా ఎక్కడెక్కడ బ్రాంచులు, దగ్గర నాకు 18 బ్రాంచులు ఉన్నాయి. వాళ్ళ అన్నీ కూడా సక్సెస్ఫుల్గా నడుపుతున్నాం. మీరు మాటల్లో ఒక మాట అన్నారు, రాష్ట్రాలు విడిపోయిన బ్రాహ్మణులు అంతా ఒకటే అని. ఇప్పుడు ఒక సమస్య పరిష్కారానికి మీ ఇద్దరు కార్పొరేషన్ చైర్మన్లు ఉన్నారు, వసరా శ్రీనివాస్ గారు, పుచ్చరాం ప్రసాద్ గారు. 2 రాష్ట్రాల రాజధానికి మధ్యలో ఉన్నది సూర్యాపేటలో బ్రాహ్మణ భవనం కట్టారు. అక్కడ అసంపూర్తిగా పనులు ఇంకా నిలిచిపోయి ఉన్నాయి, అసంపూర్తిగా ఉన్నాయి. దానికి కారణం ఏంటంటే ప్రభుత్వాల నుంచి డబ్బులు ఒక మంచి కమ్యూనిటీలో ఫ్లాట్ కొనాలనుకుంటున్నాం. అఫోర్డబుల్ కాస్ట్ లో మంచి లగ్జరీ గేటెడ్ కమ్యూనిటీ ఉంటే బాగుంటుంది అనిపిస్తోంది. హైదరాబాద్ లో అఫోర్డబుల్ లగ్జరీ గేటెడ్ కమ్యూనిటీ ఎక్కడుందా అని వెతికాం. ప్రణవ్ ఎక్సోరా మాకు అందుబాటులో ఉన్న అల్ట్రా లగ్జరీ హై రైజ్ గేటెడ్ కమ్యూనిటీ. ప్రణీత్ గ్రూప్, ట్రస్ట్ ఇన్ వెల్త్. మనకి ద బెస్ట్ ఇవ్వాలనేదే ప్రణీత్ గ్రూప్ అంబిషన్. సార్ మీ ధనిక రాష్ట్రం, నాది పేద రాష్ట్రం, తప్పకుండా సహకరిద్దాం. అంటే వీఆర్ విత్ యూ అని మీరు వెళ్ళడానికి ఇది ఒక మంచి అవకాశం అండి. నేనేం చెప్పాను, నేను ఎన్ఆర్ఐని కాదు, ప్రభుత్వం నుంచి ఇప్పుడు నేను డబ్బు అన్నారనుకోండి సార్, మా ప్రభుత్వంలో ఉన్న పరిస్థితి ఏంటంటే ఆయన చెప్పింది, అన్ని ప్రభుత్వాలు ఏంటంటే నీ చేతికి నోటికి ఎదిపితే పక్కన చూసే పరిస్థితి. మీరు ఎప్పుడు అన్నారు కదా సార్, మీరు ఇటు రావచ్చు, మేము అటు రావచ్చు, పోవచ్చు. అదే నేనేమన్నా ప్రభుత్వం నుంచి కాదు కదా, మీరు ప్రభుత్వం నుంచి అడుగుతారు, అది నేను చేయమంటున్నాను తప్పితే మీరేంటంటే మీరు ప్రభుత్వం నుంచి ఇస్తారా అంటే, మళ్ళీ ఇప్పుడు నాకు ఒకటి చెడ్డ అలవాటు ఉందండి. ఇక్కడ వేదిక మీద ఒక మాట చెప్పి నమస్కారం పెట్టి వెళ్ళిపోయి ఈ మైండ్లో నుంచి తీసేయటం నాకు అలవాటు లేదు. నేను అందుకని ఏంటంటే చేసేది చెప్తా, ఇది చేస్తా తప్పితే నేను మళ్ళీ మీకు ఏంటంటే రాకపోకలు సాగించే బ్రాహ్మణుల కోసం సూర్యాపేట భవనాన్ని కొంచెం 100% దానిలో సహకరిస్తాం. రెండు ముఖ్యమైన అంశాలు నేను రేజ్ చేస్తున్నాను. ఆర్థికంగా బ్రాహ్మణులను ఎలా శక్తివంతులు చేయాలి, మీ కార్పొరేషన్ ద్వారా, మీరు సొసైటీతో కోఆపరేటివ్ సొసైటీ ద్వారా చేస్తున్నారు మీరు. అలాగే ఇప్పుడు మీరు వీటి గురించి చెప్పారు, సౌల్ట్రీస్ గురించి, ఇలా కన్వెన్షన్ హాల్స్ గురించి, వాటి బ్రాహ్మణులకి సంక్షేమ భవనాల ద్వారా, అపర కర్మలకి వగైరా గురించి చెప్పారు. తెలంగాణలో కూడా ఏం జరుగుతుందో మీరు చెప్తారు. ఎలాగా ఒక 2 అంశాలు ఏంటంటే, ఒకటి మీరు ఇందాక లవ్ జిహాదీ గురించి ఒకటి చెప్పారు, అది అలా ఉంచి, రెండోది ఏంటంటే మనకి పీఠాధిపతులు అందరూ చెప్తున్నారు వేదమాతను కాపాడుకోవాలి. ఎలా కాపాడుకుంటామంటే వేద పండితులు ఉంటేనే వేదమాత కాపాడబడుతుంది. వేద పండితులు కొత్త వాళ్ళు రావాలంటే వేద పాఠశాలలు పిల్లలు తయారవ్వాలి. ఓకే, కాబట్టి వేద పాఠశాలలు ఎన్ని ఉన్నాయి మన 2 రాష్ట్రాల్లో కలిపి? అసలు మనం ఎంతమంది ఇవాళ వేద పండితులు ఎంతమంది తయారవుతున్నారు సంవత్సరానికి? వీళ్ళు తయారవకపోతే ప్రతి సంవత్సరం ఏదో 50 మందో 60 మందో వస్తే మనం అనుకున్నట్టుగా పీఠాధిపతులు కోరినట్టుగా మనం చేయగలమా? అదే ధర్మానికి ఆధారం వేదమే కదా. కనుక ఈ వేద పాఠశాలల సంగతి ఏమిటి, మనం ఎలా ముందుకు వెళ్ళగలుగుతాం? ఏమైనా ప్రణాళిక ఉందా, ఆలోచన చేస్తారా? నేను ఫస్ట్ ఛార్జ్ తీసుకున్న తర్వాత ఫస్ట్ విజిట్ చేసింది వేద పాఠశాల. నేను మా వైస్ చైర్మన్ గారు 16 వేద పాఠశాలలు ఎక్సలెంట్గా నడుస్తున్నాయి ఇక్కడ. ఆ వేద విద్యార్థులను తయారు చేయడం, వాళ్ళకి ఎగ్జామ్ పెట్టడం, వాళ్ళకి ఎగ్జామ్ పెట్టినప్పుడు నేను ఒక గుడికి ఇక్కడ చైర్మన్ కూడా ఉన్నా, 14 కోట్లు పెట్టి వెంకటేశ్వర స్వామి గుడి కట్టాను. మేము డొనేషన్ స్కీమ్లో 3-4 కలిసి ఆ గుడిలోనే వాళ్ళకి అకామిడేషన్ ఇచ్చి ఆ ఎగ్జామినేషన్స్ అవన్నీ చేసాం. ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే, మాకు వేద పండితుల నుంచి ఒక రిక్వెస్ట్, మనకున్న బ్రాహ్మణ పరిషత్ స్కీమ్స్లో వేద పండితులకి ఆనరోరియం ఇచ్చేది, వేద పాఠశాలల్ని సపోర్ట్ చేసేది, వేద విద్యార్థులకు ఇచ్చేది, పోస్ట్ మెట్రిక్ స్టూడెంట్స్కి ఇచ్చేది, విదేశీ విద్యకి ఇచ్చేది, ఎంటర్ప్రినర్స్కి ఇచ్చేది అన్నీ ఉన్నాయి. అయితే ఈసారి ఏమనుకుంటున్నాం అంటే, మేము మా డైరెక్టర్స్లో ఒక వేద పండితుడిని కూడా తీసుకోవాలని ఒక ఆలోచన. ఎందుకంటే వాళ్ళ ఇష్యూస్ పర్ఫెక్ట్గా వాళ్ళు ప్రజెంట్ చేసినట్టు మేము చేయలేము. వేదం లేకపోతే ధర్మం లేదు, ధర్మం లేకపోతే దేశం లేదు.
ఇట్ ఈస్ వెరీ మచ్ క్లియర్. దాని తర్వాత రెండో కార్యక్రమం సాహిత్య సభకు పోయారు. మూడోది ముఖాముఖికి వచ్చాం. పెద్దలు వచ్చారు, వారితో కూర్చోవటం, వారి అనుభవం అంతా కూడా షేర్ చేసుకోవటం, నేను పర్సనల్గా వెళ్తాను కూడా చెప్పటం. అందుకని వేదంలో ఎన్ని ఇష్యూస్ ఉన్నాయో నాకు తెలుసు. అంటే 8వ ఏట నేను ఆ రోజు పోయినప్పుడు చిన్న పిల్లలు, 8 ఏళ్ల పిల్లలు 3ంటికి లేచినట్టున్నారు. మేము మాట్లాడుతుంటే ఇట్లనే కూర్చొని నిద్రపోతున్నారు. అంటే అర్చకత్వము వేదము చదివి రావాలి అంటే ఎంత కష్టం అంటే 8వ ఏట ఉపనయనం చేసుకొని 12 ఏళ్ళు వేదాధ్యయనం చేసి దేవతారాధన నేర్చుకొని ఆగమాలు నేర్చుకొని ఉపనిషత్తులు నేర్చుకొని మళ్ళీ గుడికి వచ్చి అర్చకత్వం చేస్తే 3ంటికి లేచి గుడికి పోవాలి. పండగ లేదు, పబ్బం లేదు. మనం పండగ వచ్చిన రోజు అందరం గుళ్ళకి పోతాం. వాళ్ళకి ఇక పండగ ఉంటుంది. వాళ్ళకి అర్చకత్వం అంతా టఫ్ జాబ్ అది. మా దగ్గర అర్చకులు 25 ఏళ్ళ నుంచి అర్చకత్వం చేసిన వాళ్ళ జీతం 10,000 ఉంది ప్రైవేట్ టెంపుల్స్లో. ఊర్లల్లో 5,000కు కూడా చేస్తున్నారు. దీని మీద వాళ్ళని ఎట్లా వెల్ఫేర్ అనేది, అందుకని ఒక డైరెక్టర్ని పెట్టాలని ఒక ఆలోచన. దాని మీద మాకు నమ్మకం ఏంటంటే మా ముఖ్యమంత్రి గారు కానివ్వండి, ఎండోమెంట్స్ మినిస్టర్ కానీ, మనకి శ్రీధర్ బాబు గారు పెద్ద అండగా ఉన్నారు. వీరిని గట్టిగా పట్టుకొని 1కి 10 సార్లు ఇవాళ మా ఫైనాన్స్ మినిస్టరు సెంట్రల్ ఫైనాన్స్ మినిస్టర్ని గెలిచారు. అట్లనే మేము ఇక రోజు వాళ్ళు డోర్ తీయంగానే కనపడతాం. మాకేం మొహమాటం లేదు. 1కి 10 సార్లు కలిస్తే ఉన్న దాంట్లో ఎంతో అంత సదురుతారు. ఒక పాయింట్ చెప్తానండి. విద్యారణ్యంలో ఒక పాఠశాల ఉంది, పేద పాఠశాల, గురుకులం. వాళ్ళు ఏం చేశారు, 12th క్లాస్ వరకు ఇంగ్లీష్ మీడియం, ఇంగ్లీష్ చదువు కూడా ఉంటుంది, సిబిఎస్ఈ కూడా ఉంటుంది. ఆ తర్వాత వాడు ఛాయిస్ 12th అయ్యేసరికి నేను వేద పండితుడిగా వెళ్ళాలా లేదా ఇంగ్లీష్ చదువుకోవాలా అని. ఈ లోపల కొన్ని రకరకాల ఆర్ట్స్, వాళ్ళకి రకరకాల వాయిద్యాలు వగైరా నేర్పడం కూడా. ఇప్పుడు అంటే ఏమైంది, మన అప్రోచ్ మార్చే ప్రయత్నం ఒకటి జరుగుతుంది. ఇలాంటి మార్చడం అవసరమా? ఇలాంటి ఆలోచన కూడా మనం చేసే అవకాశం ఉందా? చాలా ఇంపార్టెంట్ మీరు చెప్పింది. ఆ కరికులం విద్యారణ్యం చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. పిల్లలు మంచిగా ఫైన్గా ట్యూన్ అయ్యి వస్తారు బయటికి. అట్లాంటివి కొన్ని స్కూల్స్ కూడా పెట్టాలనేది మేము ఒకసారి మేధోమదన ప్రోగ్రాం పెట్టాము. మీకు రాంప్రసాద్ గారు తెలుసలేదో, అమెరికాలో ఉండే ఒక అమ్మాయి, ఒక తల్లి 7 ఏళ్ల కుర్రాన్ని తీసుకొచ్చి విద్యార్థులను చేర్చేసింది, సీఈఓ అయిపోయింది. సాఫ్ట్వేర్ ఉద్యోగం వదిలేసింది ఆమె అమెరికాలో. భర్త కూడా ఒప్పుకున్నాను అనుకోండి. ఇప్పుడు అలాగంటే ఇలాంటి వాతావరణాన్ని దానికోసం అంటున్నాను. మన అప్రోచ్లో ఇది ఉందా అది అడుగుతున్నాను. అదేనండి. ఇప్పుడు వేదంలో దీనికి ఒకటి ఉందండి. దేవుడు మంత్రాధీనం, మంత్రాలు బ్రాహ్మణాధీనం. ఇది వ్యవస్థ బతకాలంటే దేవుణ్ణి నమ్మే ప్రతి ఒక్కడు బ్రాహ్మణ్ణి నమ్మాల్సిందే, నమస్కారం పెట్టాల్సిందే. ఇది జరగాలంటే వేదం జరగాలి. నేను మళ్ళీ టీటీడీలోకి వెళ్ళినప్పుడు కూడా అదే చెప్పాను. టీటీడీ కూడా వేద పండితుల కోసం మళ్ళీ పిలిచింది, ఇంటర్వ్యూలు పిలిచింది. తర్వాత ఎండోమెంట్ డిపార్ట్మెంట్ కూడా మా దగ్గర కొన్ని ఉద్యోగాలకు 700-800 ఉద్యోగాలకి ఇంటర్వ్యూలు పిలిచారు. నాకు ఆ నెంబర్ కరెక్ట్గా తెలియదు, పెద్ద నెంబర్. పిలుస్తున్నాం, ఇంటర్వ్యూలు పిలిచి చేయబోతున్నాం. అక్కడైతే ఇంటర్వ్యూలు కూడా అయిపోతున్నాయి, చేస్తున్నారు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో ఎన్ని ఇప్పుడు ఏంటంటే గవర్నమెంట్ తరఫున అంటే పెద్ద గుళ్ళు నడిచే వేద పాఠశాలలకు ఎటువంటి ఇబ్బంది లేదు. కొన్ని ప్రైవేటు వేద పాఠశాలలు ఉన్నాయి, కొన్ని ఏమో స్వాములు నడిపించే వేద పాఠశాలలు ఉన్నాయి. గత ప్రభుత్వంలో ఒక దీని దగ్గర పెదకూరపాడు దగ్గర శృంగేరి పీఠం వాళ్ళ దగ్గర 4-5 చనిపోతే, పిల్లలు పోయి కృష్ణానదిలో స్నానం చేసి చనిపోతే అప్పుడు ఇష్యూ చేస్తే కూడా నేనే పోయి గొడవపడ్డా. ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో శృంగేరి పీఠాన్ని మించిన పీఠాలు లేవు. కంచి శృంగేరి పీఠాలంటే కంచి శృంగేరి చెప్పుకుంటాం. మిగతావన్నీ ఎప్పుడు వచ్చినా ఇప్పుడు పోయిన పీఠాలే. ఆ పీఠాలు నడిపే దగ్గర ఇబ్బందులు పెడితే ఊరుకునేది లేదని నిలబడి చేశాం, ఆ రోజుని చేశాం. అందుకని ఏంటంటే ప్రైవేట్ వేదం చదువుకునే ఎన్ని స్కూల్స్ ఉన్నాయి అని లిస్ట్ అవుట్ చేస్తున్నానండి. లిస్ట్ అవుట్ చేసి ప్రభుత్వం తరఫున వాళ్ళకి ఏమైనా సహకారం చేయటం అనే దాని మీద మా ఎండి గారు మొన్న మేము కూర్చొని మాట్లాడుకుని కొంత లిస్ట్ నా దగ్గరకు వస్తుంది. వస్తే ఏంటంటే ప్రైవేట్ వేద పాఠశాల కూడా ఏ విధంగా మనం సహాయ సహకారాలు అందించాలి. రెండోది మీరు చెప్పిన పాయింట్, నేను వీళ్ళ దగ్గరికి వచ్చి చూశాను. మద్రాసులో కూడా స్కూల్ ఉంది. మా హెచ్ఆర్డి మినిస్టర్ గారు, మా యువ నాయకుడు లోకేష్ గారిని కలిసినప్పుడు నేను చెప్పాను, ఏంటంటే వేదం నిలబడాలంటే వేదంతో పాటు కొంత స్కూలు సిస్టమ్ కూడా నడవాలి. నడిస్తే ఏంటంటే ఈ గాట్ ఆపర్చునిటీ టు గో డూ సంథింగ్ అదర్ థింగ్స్ కూడా చేసుకుంటానికి. ఎందుకంటే ఇప్పుడు పురోహితుడికి పెళ్లి కావటం చాలా కష్టం. మనం ఏంటంటే వాస్తవాలు మాట్లాడుకోవాలంటే మాట చెప్తాను. పురోహితులు అవడం వరకు వేద విజ్ఞానం ఎక్కువ అక్కర్లేదండి, సంస్కృతం వచ్చి ఉండాలి. అది కాదు అంటే వేదం చదువుకునేవాడు ఇప్పుడు
నేను అదే చెప్పింది, తిరుపతి గుడిలో మిగతా గుళ్ళల్లో వేద పఠనం జరగకపోతే దేవుడికి ఇష్టమైనవి, తిరుపతి గుడి గురించి మాట్లాడేటప్పుడు ఏ గుడి గురించి మాట్లాడినప్పుడైనా 4 ఇంపార్టెంట్ థింగ్స్ ఉంటాయి. తిరుపతి గుడికి వస్తే ఒకటి లడ్డు ప్రసాదం, దానిలో ఎటువంటి తప్పు లేకుండా జరగాలి. 2 మనం వేసే హుండీ డబ్బులు లెక్కింపులో తప్పు లేకుండా జరగాలి. 3 వెంట్రుకలు కరెక్ట్గా అంటే తలనీలాలు ఇస్తాం నమ్మకంతో. ఇది 4 వేదం అనేది దేవుడికి ప్రీతికరమైనది. వేదం నడిస్తేనే దేవుడు సంతృప్తి చెందితేనే దేవుడు మనంకు చూడగలుగుతాడనేది మన నమ్మకం. అందుకని ఇవన్నీ నడవాలంటే ఈ విధంగా ఉండాలి. అందుకనే మీరు చెప్పినట్టు పురోహితులు అంటే, నేను వేదం చదువుకునేవాడికి పురోహితుడికి ఎవరికైనా వాళ్ళ ఆడపిల్లల్లో కొంత ఏంటంటే సిస్టమ్ ఇది ఉందని దాని మీద నేను మాట్లాడుతున్నాను. దానికి తోడు నేను ఇంకోటి ఏం చెప్పానంటే, వేదం చదువుకున్న వాడి ఆలోచన విధానం మామూలు డిగ్రీ చదువుకుని ఇంజనీరింగ్ చేసేవాడు ఆలోచన విధానంలో 200% తేడా ఉంటుంది. ఎందుకంటే నేను వాళ్ళతో మాట్లాడాను. ఎందుకంటే వాళ్ళ ఆలోచన, వాళ్ళ పద్ధతి, ఎందుకంటే ఒక సిస్టమ్, ఎథిక్స్, మనం వేదంలో నేర్పేదేంటి? ఎథిక్స్, నమ్మకం, ఎలా బతకాలి, మంచిగా ఎలా బతకాలి, ఇవన్నీ నేర్పుతుంది వేదం. వాడి ఆలోచన, వేదం చదువుకున్న వాడు ఐఏఎస్ అయ్యాడు అనుకోండి, వాడు లక్షల మందికి సహాయం జరుగుతాడు. మీకు ఇక్కడ ఒక పాయింట్ చెప్తాను నేను, ఒక పాయింట్ అని నా ఉద్దేశం. వేద పండితులది ఒక పాయింట్ చెప్తాను. ఇప్పుడు ఈ విద్యారణ్య స్కూల్స్లో అన్నిటివి ప్రతి చోట పెట్టాలనేది ఒక ఆలోచన చేసాం. అది లాంగ్ స్టాండింగ్ ప్రోగ్రామ్, అది షార్ట్ కూడా తయారు చేసాం. ఇప్పుడు మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను నేను. సీమాక్ అని ఒక కంపెనీ ఉంది, కన్స్ట్రక్షన్ కంపెనీ. వాళ్ళంతా లిఫ్టింగ్ మెటీరియల్స్ అన్నీ చేస్తారు. వాళ్ళు ఏం చేశారంటే, ఒక వేద పండితుడిని సీఈఓగా పోస్ట్ ఇచ్చి 30,000 జీతం ఇస్తూ, వాళ్ళ ఆఫీసులో వారానికి 2 రోజులు రావాలి, స్టాఫ్ అందరికి కూడా ధర్మం ఏంటి అనేది చెప్పాలి. వాళ్ళు ఆ పని మొదలుపెట్టిన 1.5 ఇయర్లో వాళ్ళ కంపెనీ టర్నోవర్ 100 కోట్లు దాటింది. మీ అందరికీ తెలుసు. మేము కూడా అందుకనే ప్రతి వ్యాపారస్తుడు కూడా, బ్రాహ్మణులు కానీ నాన్ బ్రాహ్మిన్స్ కానీ, ఆంధ్రాలో కానీ తెలంగాణలో కానివ్వండి, మనం వ్యాపారస్తులు ఒక ఎంప్లాయ్మెంట్ వేద పండితుడికి ఇస్తే వాళ్ళ వ్యాపారాలు అభివృద్ధి అవుతాయి, ఎంప్లాయీస్కి ధర్మం తెలుస్తుంది, వేద పండితులకి అక్కడ భుక్తి వచ్చేస్తుంది, వేదం నిలబడుతుంది, ధర్మం నిలబడుతుంది. ఇది చేశారు. ఇది ఇప్పుడు ఈ దిశగా మీరిద్దరూ కలిసి ప్లాన్ చేస్తే ఎక్కువ ఉపయోగం ఉంటుందేమో అనుకుంటాను నేను. 100%. దాంట్లో అందుకనే కదా ఫస్ట్ ఇప్పుడు శ్రీకాంత్ గారు రాగానే ఎందుకు నేను వేరే ప్రోగ్రామ్స్ ఉన్నా కానీ ఎందుకు వచ్చానంటే, ఆయన వస్తున్నాడు, ఆయన వస్తానన్నాడు. మరొక ముఖ్యమైన అంశం ఉంది. ఏంటంటే కుటుంబ వ్యవస్థలు ఈ మధ్య దెబ్బతింటున్నాయి. అందులో బ్రాహ్మణ కుటుంబాలు కూడా ఉన్నాయి, రకరకాల కారణాల వల్ల. ఇప్పుడు ఆడపిల్లలకి ఇమ్మీడియట్గా చాలా ఇర్రెస్పెక్ట్ ఆఫ్ అదర్ కమ్యూనిటీస్ అని చెప్తున్నాను, ఉద్యోగం వచ్చిన తర్వాత, ఎకనామిక్ ఎంపవర్మెంట్ వచ్చిన తర్వాత, కుటుంబం ఏర్పడ్డాక నేను నా కుటుంబం వరకే పరిమితమే ఆలోచిస్తున్నారు తప్ప, మితం దదాతి పిత మితం మాత మితం సుత అమితస్య దాతారం భర్తారం కాన పూజయేత్ అని సీత అత్తగారిని అడిగింది. రాముడితో ఎందుకు వెళ్ళొద్దంటున్నావు, నువ్వు ఎలా వెళ్ళొద్దంటావు? ఆడపిల్లకి తండ్రి కానీ తల్లి కానీ ఆమెకు పుట్టిన పిల్లలు కానీ సంపద సంతోషం పరిమితంగా ఇస్తారు. అపరిమితంగా సంపద సంతోషము పుణ్యము ధర్మబద్ధంగా తల్లి హోదా ఇవన్నీ ఇచ్చేవాడు భర్త మాత్రమే. నేను ఎందుకు వెళ్ళకూడదని మీ భార్యలు, మా భార్యలు, అందరి భార్యలు ఈ నేపథ్యం నుంచి వచ్చిన వాళ్ళే. ఇప్పుడు ఏమైంది, చదువుకున్నాక ఎంపవర్మెంట్ వచ్చిన తర్వాత, ఎకనామిక్ ఎంపవర్మెంట్ వచ్చే పరిస్థితి మారుతుంది. కౌన్సిలింగ్ అనేది, జౌజిహాది గురించి కౌన్సిలింగ్ కావాలి, కుటుంబ వ్యవస్థ గురించి కౌన్సిలింగ్ కావాలి, నువ్వు కుటుంబంలోకి వెళ్ళేటప్పుడు నువ్వు కొత్త చోట నువ్వు ఎలా ఉండాలనే కౌన్సిలింగ్ కావాలి. ఇది బ్రాహ్మణ కుటుంబాల్లో ఆడపిల్లలు కూడా అవసరమే కాదా? 200%. ఇందాక ఓ మాట అన్నాడు సుశీల్ గారు, నీకు సుశీల్ గారు అంటే నాకు బాగా ఆ మాట హత్తుకుంది. ఆయన ఓ మాట ఏం చెప్పాడంటే, మనం కనుక చేయలేకపోతే, మార్పు ఏదన్నా మన దగ్గర నుంచి రాకపోతే నెక్స్ట్ జనరేషన్ అసలు దీని గురించి పట్టించుకోదు. వాళ్ళు ఏంటంటే కులాలు మతాలు అనేవి నెక్స్ట్ జనరేషన్లో ఎంత దాకా ఉంటాయి అనేది కూడా నమ్మకం తక్కువ. అందుకని నేను స్కూల్కి వెళ్ళంగానే ఒక రెక్కలో వెళ్ళిపోతుంది. అందుకని ఆయన చెప్పింది 200%. మేము దీని మీద కట్టుబడి ఉంటాం. ఏం చేయగలుగుతారు మీలాంటి వాళ్ళ సలహాలు మీరు కూడా సహకరిస్తే, ఎలా చేయాలి, ఏం చేయాలి వర్కౌట్ చేసి చేద్దాం. అంటే స్వామీజీలు, ధర్మాన్ని కాపాడే స్వామీజీలు కానివ్వండి, చాగంటి కోటేశ్వరరావు గారు లాంటి ప్రవచనకర్తలు కానివ్వండి, వీళ్ళు కూడా మనం స్టూడెంట్స్తోని మీటింగ్స్ పెట్టి వాళ్ళకి కౌన్సిలింగ్ ఇప్పించాలి. చాగంటి వారు చేస్తుంటారు, అవి పిల్లల్ని తీసుకొచ్చి కూర్చోబెట్టి చెప్పడం.
ఇక్కడ ఏం లేదు. అక్కడ మనకి ఒక్క మాట వెనక్కి వెళ్తున్నా అనుకోకండి. పీవీఆర్కే ప్రసాద్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఉండగా వేదపారాయణ స్కీమ్ ఒకటి పెట్టారు. వేద పండితులు వాళ్ళ ఏరియాలో ఉండే ఆలయాల్లో రోజు ఇంతసేపు పారాయణ చేయాలి, వేద పారాయణ చేయాలి. ఎందుకంటే మొత్తం రాష్ట్రం అంతా అన్ని మూలలాగానే ఏకకాలంలో వేద పారాయణ జరిగినట్టయితే ఉదయం పూట వాటెవటే దాని యొక్క శక్తి రాష్ట్రాన్ని కాపాడుతుంది అని ప్రయత్నం. అలాంటి పథకాలు ఇప్పుడు ఏమన్నా ఉన్నాయండి. ఇప్పుడు వేద పారాయణం ఉంది, దాని కింద ఉన్నాడు, పారాయణ చేసిపోతుంటాడు. ప్రభుత్వం నుంచి వచ్చే నిధులు ఎక్కడ ఉపయోగపడుతున్నాయి, ప్రభుత్వం నుంచి నిధులు వస్తున్నాయి. ఒకటి ఆంధ్రప్రదేశ్కి వచ్చాం, తెలంగాణ ప్రభుత్వంకి వచ్చే వరకు 9 సంవత్సరాలుగా బ్రాహ్మణ పరిషత్ పెట్టారు. చాలా సంతోషం. కేసీఆర్ గారి ప్రభుత్వంలో అందరినీ మేధావులందరినీ కూర్చోబెట్టారు, ఏర్పాటు చేశారు. సంవత్సరానికి 100 కోట్లు మేము ఖచ్చితంగా ఇచ్చేస్తామని చెప్పారు. అంటే ఈ పాటికి 1000 కోట్లు రావాలి, వచ్చినాయి 357 కోట్లు మాత్రమే. అంటే ఆ ప్రభుత్వంలో ఫెయిల్యూర్ అంటే ప్రభుత్వం ఇచ్చే దగ్గరికి ఇచ్చింది కానీ బ్రాహ్మణులకు మాత్రం అందలేదు. అంటే ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వం ఇచ్చే డబ్బులు బ్రాహ్మణులకు ఎందుకు అందట్లేదు? అంటే మన పర్సంటేజ్ తక్కువ ఉందని వాళ్ళు డబ్బులు ఇవ్వట్లేదా? మిగతా కార్పొరేషన్లకు డబ్బులు ఇచ్చినప్పుడు బ్రాహ్మణుల కార్పొరేషన్లకు ఎందుకు రావట్లేదు? ఆ రెండింటి మీద ప్రభుత్వం నుంచి డబ్బులు రావడం కోసం ఈ 2 కార్పొరేషన్ చైర్మన్లు మీరేం చేస్తారు? దీనికి ఏంటంటే మీకు ఆన్సర్కి మేము గత ప్రభుత్వం 5 ఏళ్లలో 263 కోట్ల రూపాయలు ప్రభుత్వం ఇచ్చింది మాకు. ఇది చంద్రబాబు నాయుడు గారు సీఎం ఉన్నప్పుడు 1,63,000 ఫ్యామిలీస్కి మేము బెనిఫిషియర్స్ ఉన్నారు. మీరు రికార్డు ఇది మీరు చూసి రేపు సార్ వచ్చినప్పుడు కూడా రికార్డు ఇస్తాం ఉన్నారు. అయిపోయిన తర్వాత ఏంటంటే దాంట్లో 30 కోట్ల రూపాయలు ఏంటంటే మేము కోఆపరేటివ్ సొసైటీలో పెట్టాం. 232 కోట్ల రూపాయలు లోన్స్ అన్నీ ఇచ్చాం, చేసేసాం. అన్ని స్కీమ్స్ అన్నీ అయిపోయినాయి. తర్వాత వచ్చిన ప్రభుత్వం ఏం చేసిందంటే వీటిని ఇందాక మీకు చెప్పాను నవరత్నాల్లోకి వెళ్ళినాయి. అవే ఏంటంటే ఇప్పుడు కూడా అదే నడుస్తుంది. బాబు గారు ఆలోచించి ఇప్పుడు ఒక్కసారి ఆర్థికంగా మొత్తం కింద కుంగిపోయిన దాన్ని మళ్ళీ లేపుకుంటూ వస్తున్నారు. కొంత ఆర్థిక ఫ్రీనెస్ రాగానే 100% ఇస్తానన్నారు, ఇస్తారు కూడా. దాంట్లో మొహమాటం లేదు. ఇప్పుడు కూడా మా 30 కోట్ల రూపాయలు ఇచ్చారు. దేనికి? సబ్సిడైజ్ లోన్కి ఇవ్వమని. ఎందుకంటే ఇవాళ ఇదివరకు మేము ఇచ్చే స్కీములన్నీ కూడా ఇప్పుడు బ్రాహ్మణులకి వృద్ధాప్య పెన్షన్లో బ్రాహ్మణులకు వెళ్ళిపోతున్నాయి. ఇక్కడ కూడా అదే వెళ్తాయి. బ్రాహ్మణులు కూడా ఆ అకౌంట్లోకి వెళ్తాయి. అదేవిధంగా తల్లికి వందనం అది కూడా దాంట్లోకి వెళ్ళిపోతున్నాయి. ప్రభుత్వం అంటే ఆ పథకాల్లోనే మందు కూడా ఇంప్లిమెంట్ అయిపోయింది కదా ఇదివరకు. ఇప్పుడు ఫస్ట్ టైం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నీకేంటంటే గత ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలోనే అప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ అమ్మఒడి పెట్టలేదు, అదేవిధంగా తల్లికి వందనం లేదు. అప్పుడే మా ప్రభుత్వంలో మేము చదువుకునే పిల్లలకి డబ్బులు ఇచ్చాం. తర్వాత లోన్లు ఉన్నాయి. ఇప్పుడు కూడా మా దగ్గర ఎవడైనా కానీ ఫారిన్ కంట్రీకి వెళ్ళి చదువుకోవడానికి లోన్ అప్లై చేస్తే ఇస్తుంది ప్రభుత్వం. కాకపోతే సిస్టమ్ ఈజ్ చేంజ్డ్. ఈబీసీ కార్పొరేషన్లో ఈబీసీ వెల్ఫేర్లో డబ్బులు ఉన్నాయి. ఆ డబ్బులతో ఈ స్కీమ్స్ అన్నీ అవుతున్నాయి. ఇదివరకు ఏంటంటే ఆ డబ్బులు డైరెక్ట్గా కార్పొరేషన్కి వచ్చేవి. నేను మొన్న అడిగాను మా ఎండీ గారిని, అన్ని స్కీమ్స్ ఉన్నాయి సార్, మీరు ఎవరైనా పిల్లలు నా దగ్గరికి పంపండి, నేను చేసి పెడతాను. అప్లికేషన్లు వస్తే ఫార్వర్డ్ చేస్తున్నాను, లోన్లు కూడా ఇప్పిస్తున్నాను. అందుకని అది ఏవి ఆగల జరుగుతున్నాయి. కాకపోతే ఏంటంటే మన ద్వారా జరుగుతున్నాయా, అదర్ ద్వారా జరుగుతున్నాయా అనేది స్ట్రీమ్ లైన్ కావాలి. అందుకనే రేపు ఎండోమెంట్లోకి వెళ్తే నాకు కొంత ఫ్రీనెస్ వస్తుంది, చేయగలుగుతాను. ప్రభుత్వం నుంచి వచ్చిన ఏదైతే కార్పొరేషన్కు ఇక్కడ కార్పొరేషన్ అక్కడ కార్పొరేషన్లకు వచ్చే నిధులు ఏవైతే ఉన్నాయో మీరు అంటున్నట్టు భవనాలు కట్టడం కానీ ప్రత్యేక పథకాలు ఉన్నాయి. అక్కడ ఆంధ్రప్రదేశ్లో ఒక 16 రకాల పథకాలు ఉన్నాయి. గత ప్రభుత్వం కంటే ముందు అంటే తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో చాలా చక్కగా నడిచాయి. ఆ తర్వాత కుంటుపడిపోయినాయి. ఆ ప్రభుత్వం తన విషయంలో సక్సెస్ కావచ్చు కానీ బ్రాహ్మణుల విషయంలో ఫెయిల్యూర్. ఆ విషయాన్ని మేము డైరెక్ట్ ఎత్తి చూపిన రోజులలో కూడా వాళ్ళు గొడవకు వచ్చినప్పుడు తెలుగుదేశం వాళ్ళే సపోర్ట్గా AB6గా నిలబడేది చేశారు. లేకపోతే ఆ బ్రాహ్మణ కార్పొరేషన్లో ఉన్న భవనం కూడా పోయేది, జిల్లా కలెక్టరేట్ భవనానికి అందించేది. ఆ విషయంలో మేము కూడా చేసాము. ఎట్ ది సేమ్ టైంలో కర్నూలులో మీరు ఇప్పుడు చెప్తున్న భవనం విషయంలో కూడా కర్నూలు భవనం విషయంలో AB6 ముందు అది బ్రాహ్మణ భవనాన్ని బహుజన భవనంగా మారిస్తే అది మార్చడానికి వీల్లేదని చెప్పేసి అర్ధరాత్రి మేము వెళ్ళిపోయి తెల్లారి చేసాము. అది సాధించాము. ఈరోజు మీరు చెప్తున్నట్లు బాగానే ఉంది. ఆ డబ్బులు ఏదైతే కార్పొరేషన్ కంటూ ప్రత్యేకంగా నిధులు విడుదల చేస్తున్నది ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ, ఆ డబ్బులు సక్రమంగా పూర్తి స్థాయిలో ఎందుకు రావడం లేదు? అవి రావడం కోసం మీరు ఇద్దరు కలిసి ఏం చేస్తారు? అంటే మీ ప్రణాళిక డబ్బులు మనకి ఇప్పుడు నా జేబులో నుంచి ఖర్చు పెట్టాలా లేకపోతే ఆయన జేబులో నుంచి ఖర్చు పెట్టాలా అనేది క్వశ్చన్ కాదు. ఇక్కడ డబ్బులు ఖర్చు పెడుతున్నావా లేదా అనేది క్వశ్చన్. డబ్బులు అయితే ఖర్చు పెడుతున్నాం.
కొద్దిగా ఫ్రీనెస్ వచ్చింది అనుకోండి, ఇంకొద్దిగా ఆర్థికంగా ఇప్పుడు తెలంగాణ కూడా ఏంటంటే నేను చూస్తున్నాను కదా, ఇక్కడ పరిస్థితి అక్కడ పరిస్థితి, ఈ దేశంలో ఎక్కడ ఏ రాష్ట్రాలు కూడా సబ్సిడైజ్ స్కీమ్స్ ఇస్తున్న తర్వాత ఫ్రీబీలు ఎక్కువైన తర్వాత ఇబ్బందులు అనేవి ఉన్నాయండి. దాన్ని మీరు అర్థం చేసుకోవాలి, దాన్ని ఎట్లా అధిగమించాలి అనేది. ఇప్పుడు ఆయన చెప్పినట్టు ఆయన ఏమన్నారు, సొంత స్థలాన్ని 100 కోట్ల స్థలాన్ని పణంగా పెట్టి ఒక స్కీమ్ చేయాలని ఆలోచన చేస్తున్నాడు. అప్రిషియేట్ ఈజ్ ఇది. నాకు ఇన్ని చూసిన తర్వాత నేనేం చేశాను, టిట్కో ఇళ్లలో మనకి ఇన్న వాటిని అన్నింటినీ ఒక పక్క ఇమ్మని నేను చెప్పి సీఎం గారికి లెటర్ రాశాను. చేద్దాం అన్నాడు. శాఖాహారులందరినీ, బ్రాహ్మణులంటే బాగుండదేమో అన్నాడు. శాఖాహారులందరినీ ఒక పక్కన పెట్టండి సార్, అప్పుడు కొద్దిగా వేదం కూడా నడుస్తూ ఉంటుంది సార్ అక్కడ, చేద్దాం అన్నాడు. ఇట్లాంటివి ఏంటంటే జరుగుతుంది. మనం ఏంటంటే ఆర్థిక పరంగా ఉన్నవి కొన్ని చేసుకుంటూ, ఆర్థిక పరంగా లేనివి ఇమీడియట్గా పనులు అవుతూ ముందుకెళ్తూ దీన్ని చేయాలి తప్పితే, ఇవాళ మనకి డబ్బులు వస్తున్నాయి, ఎట్లా ఖర్చు పెట్టాలి ఏంటి అనేది ఒక ఆలోచన విధానం. ఇప్పుడు 20 కోట్లు, మాకు 30 కోట్ల రూపాయలు ఉంది ఇప్పుడు, అది రేపు సబ్సిడైజ్ లోన్కి రేపు ఇవ్వబోతున్నాం, వస్తున్నాయి. ఆదరణ కింద 30 కోట్లు మనకు వచ్చింది. ఇది కూడా జనాభా పద్ధతి. మీ ద్వారా ఇంకోటి కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నా, సార్ కూడా అంతే, ఇద్దరం చెప్పేది. ఇందా సార్ చెప్పారు, గడప లోపల ఉపకులాలు, గడప దాటితే బ్రాహ్మణ్. మీరు ఇప్పుడు జనగణంకి వచ్చిన వాళ్ళందరికీ కూడా వెరీ క్లియర్గా ఒకటి రిక్వెస్ట్ చేస్తున్నాం, మీ ఇద్దరం కూడా. మీరు ఒకటే మాట చెప్పండి, బ్రాహ్మణ్ బ్రాహ్మణ్ బ్రాహ్మణ్. ఎందుకంటే వాడు అడుగుతాడు, బ్రాహ్మణ్ అంటే మీ ఉపాయం ఏంటండి, నెక్స్ట్ ఏంటండి, అది కూడా బ్రాహ్మణ్ అనే చెప్పాలి. ఎందుకంటే లేదు మేము వైదికులం, లేదు నియోగులం, పదమ శాఖ అని మనం చెప్పంగానే అయిపోయింది. ఎందుకంటే అది తీసుకుంటుంది, ఆ పైది తీసుకోదు, అందుకని ఇబ్బంది పడతాం. కాబట్టి మీ ద్వారా ప్రత్యేకంగా విజ్ఞప్తి చేసేది, మన నెంబర్ ఉంది కానీ ఆ నెంబర్ కనపడతలేదు. ఎందుకు కనపడతలేదు అనే దానికి కారణం నేను అబ్జర్వ్ చేసింది ఇది. దయించి మీరు రేపు వచ్చినప్పుడు బ్రాహ్మణ్ 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 అనే చెప్పండి తప్పితే, మనం బయటికి వెళ్ళినప్పుడు మాత్రం అందరూ బ్రాహ్మణ్ మన నెంబర్ కనపడకపోతే రాబోయే కాలంలో రాజకీయ ప్రాతినిధ్యం కూడా ఈ నెంబర్ గేమ్ మీదే ఉంటుంది. మేము ఇద్దరం ఇంకోటి కూడా మీకు వాగ్దానం చేస్తున్నాం, రేపు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇక్కడ మీకైతే అయిపోయినాయి, ఇక్కడ జరగబోతుంది. మున్సిపాలిటీ ఎన్నికల్లో, రేపు కార్పొరేషన్ ఎన్నికల్లో 5 నుంచి 6 సీట్లు అడుగుతారు. శ్రీనివాస్ గారు ఈ పార్టీనే కాదు అన్ని పార్టీలను కూడా మేము అడుగుతాం. అన్ని పార్టీల్లో బ్రాహ్మణుల్ని, మెజారిటీ బ్రాహ్మణుల్ని తీసుకొని గెలిపించుకునే బాధ్యత మనం తీసుకుందాం. శ్రీనివాస్ గారికి ఎక్కడ సహకారం కావాలంటే ఆయనతో పాటు ఉంటాం. అవసరం వస్తే ఓ బ్రాహ్మణ్ ఉంటే నాన్ పార్టీ బేస్ మీద కూడా మనం క్యాంపెయిన్ చేయడానికి సిద్ధంగా ఉంటాం. మన పని మనం చేసుకుందాం. మనం ఆర్థికంగా కూడా అవసరం వస్తే వాళ్ళకి ఆర్థికంగా కూడా నిలబడాలి. ఎవరైనా క్యాండిడేట్ ఉంటే ఇవన్నీ కూడా చూసి చేద్దామని చెప్పి మరొకసారి మీ ద్వారా తెలియజేస్తున్నా. అదేవిధంగా మా దగ్గర స్థానిక సంస్థల ఎన్నికల్లో నేను ఒకటే చెప్పాను, 3 పార్టీలు కూడా సీట్లు అడుగుతాం. మన క్యాండిడేట్ని సెలెక్ట్ చేసుకోవడం మీ బాధ్యత, గెలిపించుకునే బాధ్యత మాదని మరొకసారి తెలియజేసుకునే సార్. శ్రీనివాస్ గారు, ధన్యవాదాలు శ్రీనివాస్ గారు. మీరు ప్రభుత్వ నిధులు ఇప్పుడు అక్కడ పాత గవర్నమెంట్ ఎట్ట చేసిందో ఇక్కడ కూడా అదే పరిస్థితి. ఆ పాత ఉన్న పెండింగ్ బకాయిల్లో ఒక 25 కోట్లు సుశీల్ కుమార్ గారు, శ్రీధర్ బాబు గారి ఇన్స్ట్రక్షన్తో ఆయన అప్పులోళ్ళు పోయినట్టు పోయి అందరి దగ్గర ప్రిన్సిపల్ సెక్రటరీ ఫైనాన్స్ మినిస్టర్ దగ్గర కూర్చొని 25 కోట్లు రిలీజ్ చేశాం. ఇప్పుడు 54.5 కోట్లకి 3 టోకెన్లు రిలీజ్ అయ్యి ఉన్నాయి. 25 crores, 4.5 crores. వాటి మీద కూడా మేము మొన్న కూడా ఫైనాన్స్ మినిస్టర్కి వాళ్ళకి రిప్రజెంటేషన్ ఇచ్చాం. అసెంబ్లీలో బడ్జెట్ చేసినప్పుడు రోజు అసెంబ్లీకి పోయి కూర్చొని అడగటం కూడా జరిగింది. ప్రతిసారి ప్రభుత్వం లాస్ట్ తెలంగాణ గవర్నమెంట్ లో 9 ఏళ్ల నుంచి మభ్య పెడుతూనే వస్తుంది. 100 కోట్లు చూసుకున్న 1000 కోట్లు కావాల్సి ఇంకా ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేయాల్సింది వెనకబడిపోతున్నారు. అధ్యక్షుడిగా మీరు ఎలా సాధించగలుగుతారు? దాకా అడిగింది నేను ఒక బ్రాహ్మణ సంఘంగా అడిగా, ఇప్పుడు నేను కార్పొరేషన్ చైర్మన్ అయ్యా. ఇప్పుడు అడిగితే నాకు గౌరవం ఉంటుంది లోపల. పార్ట్ ఆఫ్ ది గవర్నమెంట్ కాబట్టి గవర్నమెంట్ కాబట్టి గవర్నమెంట్కి చేయటం వల్ల రేపు ఎలక్షన్స్లో ఏం లాభం వస్తుంది, మన కమ్యూనిటీని ఎట్లా మనము షిఫ్ట్ చేయాలనే దాని మీద వారికి ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఎక్స్ప్లెయిన్ చేసి ఎట్టి పరిస్థితుల్లో తీసుకొస్తాం. ఆ పాత అయిపోతే కొత్త దుకాణం మళ్ళీ ఎట్లాగో కార్పొరేషన్ ఎలక్షన్ ఉన్నాయి కాబట్టి ఇస్తారు. కార్పొరేషన్లో హైదరాబాద్ కార్పొరేషన్ ఉంది కాబట్టి ఇక్కడ కూడా మేము అన్నట్టు వారికి ఏమో టిడ్కో ఇళ్ళు, మేము ఇక్కడ ఇందిరామ ఇళ్ళు. శ్రీధర్ బాబు గారు ఒక 1000 ఇళ్ళని ఇస్తాం, మీరు అప్లికేషన్ తీసుకురండి అని అన్నాడు. ప్రతి ఎమ్మెల్యేని కలుస్తాం, 10, 20 మేము అందరు ఎమ్మెల్యేలను కలిసి 10, 20 ఇళ్ళు మన వాళ్ళకి ఇప్పిస్తాం. ఇప్పుడు ఆల్రెడీ జరుగుతున్నాయి. నాగర్ కర్నూలులో ఆయన ఎమ్మెల్యేని కలిసి 20 ఇళ్ళు ఇచ్చాడు. అట్లా మన వాళ్ళందరూ ప్రయత్నం చేస్తారు. అన్ని సంఘాలు బాస్లో పెద్దలు ఉన్నారు. ఇప్పుడు వీళ్ళందరూ కూడా ఇందిరమ్మ ఇళ్ళు, వైట్ కార్డ్స్, దీంట్లో కాంప్రమైజ్ లేదు.
డెఫినెట్గా ఇవన్నీ జరిగేవి. ఇట్ ఈస్ ఏ రన్నింగ్ ప్రాసెస్. ఇవి కాకుండా కొత్తవి నేను ఇందాక చెప్పింది రెడ్ సొసైటీ కానివ్వండి, ఆ అఫోర్డబుల్ హౌసింగ్ కానివ్వండి, ఇవన్నీ కూడా కొత్తవి. ఇవన్నీ కూడా చేస్తాం. మా వైస్ చైర్మన్ గారు పార్టీలో చాలా పాత నాయకుడు ఆయన అంటే అందరికి గౌరవం ఉంది. వారిని తీసుకొని పోయి డెఫినెట్గా ఈ ఉన్న టైం 2 years 2 ఏళ్ళు ఇట్లా గిర్రని తిరిగిపోతుంది. మాకు ఎలక్షన్ల దాకా అయితే మమ్మల్ని అయితే జరపరాదు, ఆ నమ్మకం మాకు ఉంది. డెఫినెట్గా కూడా పనిచేసి చరిత్రలో నిలబడే పనులే చేస్తాం ఆ టీం అంతా కలిసి. ఛానల్ మా వాదం నాదం నినాదం ఒకటే బ్రాహ్మణం. బ్రాహ్మణుల కష్టం వచ్చినా సంతోషపడ్డ AB6 లోగో ఉంటుంది. దానిలో భాగంగానే మా ప్రేక్షకుల తరపున, బ్రాహ్మణుల తరపున, ఇరు రాష్ట్రాల బ్రాహ్మణుల తరపున, మా తరపున ఒక చిన్న చిరు కోరికలు ఉన్నాయి. మీకు ఒక రిప్రజెంటేషన్. నేను దీనిలో ఏంటంటే ఒకటండి, ఆయన అడిగింది ఏంటంటే సింపుల్గా 3 అడిగాడు, పెద్ద కూడగల. ప్రతి జిల్లాలో విప్రహిత కాలనీలు ఏర్పాటు చేయాలి. అదే టిట్కో ఇళ్ళు అన్నాము. వాటిల్లో ఏర్పాటు చేయడానికి సపరేట్ అంటే వాటిల్లో సపరేట్గా ఇవే డిస్కస్ చేసాం. ఇది దీని మీద వర్కౌట్ చేస్తున్నామండి. దీనిలో ఏంటంటే సీఎం గారితో నేను అడిగి అమరావతిలో అగ్రహారం అని ఇవ్వండి సార్ నాకు కూడా అడుగుతున్నాను. అది కూడా చెప్తున్నాం. రెండు మీరు ఏంటంటే ఇది అవుతుంది. రాష్ట్రానికి ప్రధాన క్యాపిటల్ సిటీలో 5 ఎకరాల్లో దానికి అమరావతిలో అగ్రహారం అని రంగుటూరు ప్రకాశం పంతులు గారు దాని కింద అడుగుతుంటే అక్కడ ఎన్టీఆర్ విగ్రహం పక్కన దాన్ని కల్చరల్ సెంటర్ లాగా కట్టాలన్నారు. దాంట్లో చూస్తున్నారు సపరేట్. అదే దానికి. మూడోది మీరు అడిగింది బ్రాహ్మణులు అధికంగా వైజాగ్, తిరుపతి, నెల్లూరు జిల్లాలో బ్రాహ్మణ భవనాలు అన్నారు. ఆల్రెడీ నేను వైజాగ్లో ఉందని చెప్పాను. వైజాగ్లో కట్టబోతున్నాం. తిరుపతిలో స్థలం కొద్దిగా ఇష్యూ ఉంది. నెల్లూరులో మనకి ఆ స్థలంలో అది పనికిరాదు. వేరే చోట ఎక్కడన్నా కలెక్టర్ని అడిగి మనకి వేరే స్థలం ఇచ్చాం 3.5 ఎకరాలు. వచ్చిన దాంట్లో 100% కలెక్టర్ కూడా బ్రాహ్మణే, హిమాంశు శుక్ల. రమ్మన్నాడు, మాట్లాడు. ఈ 3 అయితే చేస్తాం. మనం ఆల్రెడీ చెప్పేసాను. ఇవన్నీ ఇందిరా మిడిల్ సంగతి చెప్పాను నేను. ఈ భవనాలు కంప్లీట్ చేసేది చెప్పాను. తర్వాత ఈ మన కమిటీస్లో ఒకళ్ళకి తీసుకునే విషయం 3 డిస్కస్ అయ్యాయి. చాలా సంతోషం అండి. చివరగా లోకా సమస్త సుఖినో భవంతు అని ప్రార్థించేటువంటి వాడు బ్రాహ్మణుడు కనుక ప్రతిరోజు జపం చేసుకుంటున్నాం, పూజ చేసుకుంటున్నాం, ఒకసారి ఈ మాట అనుకుంటాడు కనుక ఆ శక్తి ఇలా కోట్లాది బ్రాహ్మణుల యొక్క నోటి వాక్కు ద్వారా, ప్రార్థన ద్వారా సమాజానికి అంతటికీ, సమాజంలో అన్ని వర్గాల శ్రేయస్సుకు ఉపయోగపడేదిగా ఉంటుంది కనుక అలాంటి బ్రాహ్మణ వర్గాల కోసం మీరు చేసినటువంటి కృషి చాలా అభినందనీయం. ఇది మీరు ఏదైతే చెప్పారో మనస్ఫూర్తిగా అదంతా సత్యమేనని, అలాగే జరుగుతుందని, ఆ సత్ఫలితాలు ఇవ్వాలని AB6 ఛానల్ కూడా కోరుకుంటోంది.